ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు, నిరాశలు, పరీక్షలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనలను ఎవరూ అర్థం చేసుకోరని, మన సమస్యలకు పరిష్కారం లేదని అనిపించవచ్చు. అయితే అలాంటి సమయాల్లో మనలను నిలబెట్టేది దేవునిపై ఉన్న మన భక్తి మరియు విశ్వాసం. దేవునిని నిజంగా ప్రేమించే వ్యక్తికి సమస్యలు రావని కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుడు తనతో ఉన్నాడని నమ్ముతాడు. మన భక్తి కేవలం మాటల్లో మాత్రమే కాకుండా మన జీవితంలో కనిపించాలి. మన ప్రార్థనలో, మన ప్రవర్తనలో, మన నిర్ణయాలలో, మన కష్టకాలంలో దేవునిపై ఆధారపడడంలో మన భక్తి వ్యక్తమవుతుంది. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవునిని నమ్మినవాడు ఒంటరిగా లేడు. మనుష్యులు మనలను విడిచిపెట్టినా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మనతో ఉంటాడు. అయితే దేవుడు మన పనిని, మన కన్నీళ్లను, మన ప్రార్థనలను మరిచిపోడు. కాబట్టి ఈ రోజు మనం పరిస్థితులను చూచి భయపడకూడదు. ఎవరైనా ఈరోజు నిరాశలో ఉన్నారా? ఎవరైనా కష్టాలలో ఉన్నారా? ఎవరైనా ఇక నాకు మార్గం లేదు అని అనుకుంటున్నారా? ఈ వాక్యం మీకు గుర్తు చేస్తుంది. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నీ యథార్థ జీవితం నీ నిరీక్షణకు ఆధారంగా ఉండాలి. దేవునిపై నమ్మకం ఉంచిన వారికి చివరి వరకు నిరీక్షణ ఉంటుంది. భక్తి ఉన్న హృదయం భయపడదు. యథార్థమైన జీవితం నిరాశ చెందదు. దేవునిపై నిరీక్షణ ఉంచినవాడు ఎన్నటికీ సిగ్గుపడడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీపై మా భక్తి మరింత బలపడినట్లు, కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా నీపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ధైర్యంగా నిలబడే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.